వీడియోలో వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చా? చాలామంది ఇంటికి నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, సార్ వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చా అని చెప్పేసి వాళ్ళు ద్వారాలను మారుస్తూ ఉంటారు. వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చు, ఉండకూడదు. మరి ఎలాంటి సందర్భంలో వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చు, ఎలాంటి సందర్భంలో వరుసగా 3 ద్వారాలు ఉండకూడదు అనే సందేహాన్ని నేను ఈ వీడియో ద్వారా నివృత్తి చేస్తాను. చాలామందిలో ఈ సందేహం ఉంది, సార్ మా స్థానికంగా ఉన్న వాస్తు వ్యక్తి వచ్చి చెప్పాడు సార్ 3 ద్వారాలు ఉండకూడదని చెప్పాడు, అందుకే తొలగిస్తున్నాం. చివరిసారిగా మేము మీ అడ్వైస్ తీసుకుందామని చెప్పి మేము పిలిచామని అనేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎలాంటి సందర్భంలో 3 ద్వారాలు ఉండవచ్చు, ఎలాంటి సందర్భంలో 3 ద్వారాలు ఉండకూడదు నేనే చెప్తున్నాను. ఉండవచ్చు, ఉండకూడదు. మరి ఎలాంటప్పుడు ఉండాలి, ఎలాంటప్పుడు ఉండకూడదు అనేది మీరు చూడండి. సో ఈ వీడియోలో ఇది తూర్పు అండి, ఇది తూర్పు రోడ్. మీరు చూసినప్పుడు ఇక్కడికి రండి. ఇది తూర్పు రోడ్ని నేను చెప్తున్నాను. ఇది తూర్పు రోడ్డు. దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే ఇక్కడ రోడ్ అండి, ఈ విధంగా రోడ్ ఉంది. ఇది ఈస్ట్ రోడ్ అనమాట. ఇది తూర్పు రోడ్. ఈ తూర్పు రోడ్ను నుంచి చూసినప్పుడు 3 ద్వారాలు ఉన్నాయి చూడండి. 1 2 3 3 ద్వారాలు వరుసగా ఉన్నాయి. ఈ తూర్పు రోడ్ నుంచి ఇక్కడి నుంచి చూసినప్పుడు ఈ ఇంటికి 3 ద్వారాలు వరుసగా ఉన్నాయి. ఈ విధంగా 3 ద్వారాలు వరుసగా ఉండడం తప్పు. దీంట్లో తప్పు ద్వారం ఏంటి అంటే ఇది 1 అండి, ఇది 2, ఇది 3. ఇగో ఈ ద్వారము రాంగ్, ఇది తప్పు ద్వారము కిందికి వస్తుంది. ఈ ద్వారం ఉండకూడదు. ఇది ఓకే, ఇది ఓకే, ఈ ద్వారం ఉండకూడదు. సార్ ఆ ద్వారం ఎందుకు ఉండకూడదు అంటే మన వాస్తు శాస్త్రంలో ఉచ్చ నీచ స్థానాలు ఉన్నాయి. ఈ సగభాగం నుంచి ఇటువైపు వచ్చేదేమో ఉచ్చ స్థానము, ఈ ఇటువైపుని వెళ్ళేది నీచ స్థానం. మీరు చూడండి, ఈ యొక్క ద్వారము నీచ స్థానంలో రావడం జరిగింది. ఎప్పుడైతే నీచ స్థానంలో వచ్చిందో అది తూర్పు ఆగ్నేయ దోషము ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఆగ్నేయం ఉంటుందండి, ఇక్కడ ఈశాన్యం ఉంటుంది. ఇది నీచ స్థానంలో పడిపోయింది. తూర్పు ఫేసింగ్ ఇంటికి నీచ స్థానంలో వచ్చిందంటే తూర్పు ఆగ్నేయ దోషము ఆ ఇంటికి వచ్చేసింది. కాబట్టి ఈ ద్వారము పెట్టడానికి వీలు లేదు. సో ఈ ద్వారము ఒకటే ఉచ్చ స్థానంలో ఉన్నాయి. తూర్పు మధ్యలో ఉంది, తర్వాత మధ్యలో నుంచి తూర్పు ఈశాన్యం వైపు ద్వారం వచ్చింది. 1 2 రైట్. ఇది తూర్పు ఫేసింగ్ ఇంటికి ఈ విధంగా నిర్మాణము చేసుకోవాలి. అది రోడ్డుకు బయట నుంచి చూసినప్పుడు ఇంటికి కనబడుతున్న ద్వారాల పరిస్థితి అది అండి. ఇంకో రకంగా ఇక్కడ నార్త్ రోడ్, ఇది నార్త్ అండి, ఇది నార్త్ అనుకుందాము. ఈ నార్త్కు రోడ్ ఉంది, ఇది నార్త్ రోడ్ ఉంది. మీరు ఈ నార్త్ రోడ్ నుంచి ఉన్నప్పుడు ఈ ఫేసింగ్ అంతా ఇంటిది కూడా నార్త్ ఫేసింగ్ అండి. ఇటు నుంచి చూసినప్పుడు చూడండి, నెంబర్ 1, నెంబర్ 2, సో నెంబర్ 3 అన్నప్పుడు 1 2 3 3 ద్వారాలు ఉన్నాయి చూడండి. దీంట్లో మీరే చెప్పండి ఏది రాంగ్ డోర్ అంటే ఇది రాంగ్ డోర్ అనమాట. ఎందుకు అంటే దీంట్లో కూడా ఉచ్చ నీచ స్థానాలు ఉంటాయి. ఇటువైపు వచ్చేదేమో ఉచ్చ స్థానము, ఇటువైపు వచ్చేదేమో నీచ స్థానము. ఉచ్చ నీచ స్థానాలు మనము పరిశీలించినప్పుడు ఇక్కడ నీచ స్థానంలోకి రావడం జరిగింది. ఇది ఉత్తర వాయుము. ఈ డోర్ ఇక్కడ ద్వారము ఉండడానికి వీలు లేదు, ఉపద్వారము ఉండడానికి వీలు లేదు, ఇక్కడ పెట్టకూడదు. ఇది రాంగ్ అనమాట. ఈ లైన్లో చూసినప్పుడు ఇది రాంగ్. కానీ 2 రైటే, ఇది రైటే, ఇది రైటే. ఇది ఉత్తరం ఉంది, ఇది ఉత్తర ఈశాన్యం ఉంది, ఇది రైటే. ఈ లైన్లో చూడండి, ఈ రోడ్డు వైపు నుంచి ఈ ఇంటిని చూస్తున్నప్పుడు వరుసగా 3 ద్వారాలు వచ్చాయి. ఈ ద్వారం రాంగ్ అనమాట. అదేవిధంగా ఇటువైపు రండి, వెస్ట్, ఇది పడమర అనమాట అండి, పడమర. ఇక్కడ కూడా 3 ద్వారాలు 1 2 3 3 ద్వారాలు వచ్చాయి. ఇక్కడ కూడా మీరే గమనించండి, ఇది 1, ఇది 2, ఇది 3. ఈ ద్వారం రాంగ్ అనమాట. ఈ ద్వారం ఉండకూడదు. అది ఎందుకు ఉండకూడదంటే ఉచ్చస్థానము ఇటువైపు నుంచి ఇటు ఉచ్చస్థానము, ఇటువైపు నుంచి ఇటు నీచ స్థానంలోకి వచ్చింది. అందుకని ఈ యొక్క డోర్ ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఈ డోర్ ఏంటి అంటే పడమర నైరుతికి సంబంధించిన డోరు. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఇక్కడ ఈ డోర్ వచ్చిందనుకోండి, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, సర్జరీస్ అవుతూ ఉంటాయి, కోర్టు కేసులు జరుగుతూ ఉంటాయి, ఎక్కడెక్కడో ప్రమాదాలు జరిగి శవాలు ఇంటికి వస్తూ ఉంటాయి. సో దీనికి కారణము ఈ పడమర నైరుతి ద్వారము. ఇది అత్యంత ప్రమాదకరమైన ద్వారము. ఇక్కడ ఇది 1 రైట్, ఇది రైట్, ఇది రైట్, ఇది రాంగ్ అండి. అంటే ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ నుంచి చూస్తే 3 ద్వారాలు వరుసగా ఉన్నాయి, 1 2 3. ఇది రాంగ్. ఇటువైపు ఇది ఉచ్చ స్థానము, ఇటువైపు ఇది నీచ స్థానము, ఇది నీచ స్థానము, ఇది ఉచ్చ స్థానము. అంటే ఇటువైపు రైట్, 1 2 రైట్, 3rd రాంగ్ అనమాట. అదేవిధంగా మీరు సౌత్ ఫేసింగ్కి రండి.
ఈ సౌత్ ఫేసింగ్ అనమాట. ఈ సౌత్ ఫేస్లో ఉండి ఒక ఇల్లు సౌత్ ఫేసింగ్ ఉందండి. ఈ రోడ్ మీద నుంచి చూస్తే 1 2 3 డోర్స్ ఉన్నాయి చూడండి. ఇది 1, ఇది 2, ఇది 3 డోర్స్ ఉన్నాయి. 1 2 3. సో మీరే చెప్పండి, ఇక్కడ ఇది రాంగ్ డోర్ అనమాట. ఇది దక్షిణ నైరుతి డోర్గా మనము చెప్తాము, అది రాంగ్. ఇది రైట్ అండి, ఈ డోర్ రైట్, ఇది రైట్. ఇది రిమూవ్ చేయాల్సిందే, తొలగించాల్సిందే. ఇది కూడా అత్యంత ప్రమాదకరమైందే. ఇది దక్షిణ నైరుతి కిందికి వస్తుంది. ఇంటి యజమానురాలు మీద అటాక్ చేస్తుంది, ఇంటికి పెద్ద కూతురు మీద కూడా ఇది అటాక్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఎందుకు రాంగ్ అని చెప్పానంటే మీరు కూడా చూడండి, ఉచ్చ నీచ స్థానాలు చూసుకోవాలి. ఇటువైపు ఉంది ఉచ్చ స్థానము, ఇటువైపు ఉంది నీచ స్థానము. ఇది ఉచ్చ స్థానము, ఇది నీచ స్థానం. ఇటువైపు వస్తే నీచ స్థానం అంటే ఈ థర్డ్ డోర్ అనేది నీచ స్థానంలో పడిపోయింది. ఇప్పుడు మీకు 4 దిక్కుల్లో చెప్పాను. తూర్పు దిక్కు ఉంటే 3 ద్వారాలు ఈ విధంగా ఉన్నప్పుడు ఇది రాంగ్ అవుతుంది, ఎందుకంటే అది నీచ స్థానంలో పడుతుంది. ఇటువైపు వచ్చినప్పుడు, ఉత్తరం దిక్కు వచ్చినప్పుడు, ఉత్తరము రోడ్ వైపు ఉన్నప్పుడు కూడా 3 డోర్లు ఉన్నాయనుకోండి, ఇది ఉత్తర వాయుము, ఇది రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు పడమర నైరుతి ఇది రాంగ్ అవుతుంది, అంటే పడమర దిక్కు ఉండి చూసినప్పుడు 3 ద్వారాల్లో ఇది రాంగ్ అవుతుంది. ఇటువైపు వచ్చినప్పుడు, దక్షిణం వైపు వచ్చినప్పుడు 1 2 3 ద్వారాల్లో ఇది దక్షిణ నైరుతి రాంగ్ అవుతుంది. తూర్పాగ్నేయ దిక్కు డోర్ వచ్చింది అనుకోండి, ఆ ఇంట్లో లేడీ సింగిల్గా ఉంటుందండి, భర్త లేకుండా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇంట్లో ఉన్న కూతుర్లకు పెళ్ళిళ్ళు కావు. ఒకవేళ పెళ్ళి అయితే భర్తను వదిలిపెట్టేసి ఇంట్లో వచ్చి ఉండే పరిస్థితి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ చూసినప్పుడు ఉత్తర వాయుం అండి, ఇంట్లో నుంచి జనాలు వెళ్ళిపోతూ ఉంటారు, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, మనీని మేనేజ్ చేయలేరు, సమాజంతో వీరికి కమ్యూనికేషన్ ఉండదు, కుటుంబ సభ్యుల మధ్య కూడా కమ్యూనికేషన్ ఉండదు. కావున ఇది కూడా మంచి ద్వారము కాదు. అంటే ఇలా వరుసగా ఉన్న ద్వారాల్లో ఈ మ్యాప్లో చూపించిన విధంగా ఇవి ఈ విధంగా ఉండడానికి వీలు లేదు. మరి ఎక్కడ ఉండొచ్చు వరుసగా 3 ద్వారాలు అంటే, సో దీన్ని ఉద్దేశంగా తీసుకొని చాలామంది పప్పులో అడిగేస్తున్నారు. ఎందుకు, ఏ విధంగా అంటే ఈ మ్యాప్లో చూడండి, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇది తూర్పు రోడ్ ఉంది, ఈ ద్వారము మంచి ద్వారమే, ఇది మంచి ద్వారమే. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడొక ద్వారము, ఇక్కడొక ద్వారము, లేదా ఇక్కడొక ద్వారం, ఈ ద్వారం తీసేద్దాం. ఇది హాల్ కదండి, ఇది హాల్, ఇక్కడ ద్వారం వచ్చేసింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ ద్వారం వచ్చేసింది. పడమర వాయుం బయటికి వెళ్ళడానికి కూడా ఇక్కడ ఒక ద్వారం వచ్చింది. అంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఈ విధంగా ఉండొచ్చా? 100% ఈ విధంగా ఉండొచ్చు, సందేహం ఏమాత్రము లేదు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇది అడుగుతున్నారు, సార్ వరుసగా 3 ద్వారాలు రాకూడదట కదా అని చెప్పి తొలగిస్తున్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తూ ఉన్నాను, ఈ విధంగా ఉండొచ్చు, సందేహం ఏమాత్రము లేదు. ఎందుకు ఉండొచ్చు అంటే చూడండి, ఇవన్నీ ఉచ్చస్థానాల్లో ఉన్నాయి. ఇది ఉచ్చస్థానమే, ఇది ఉచ్చస్థానమే. ఇక్కడి నుంచి సగభాగం ఇటు వచ్చినప్పుడు పడమర వాయుం, ఇది ఉచ్చస్థానమే, ఇది కూడా ఉచ్చస్థానమే. వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చు. ఇలాంటి సందర్భంలో హాల్లో నుంచి ప్రధాన ద్వారము, హాల్లో నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి పోయే ద్వారము, చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి పడమర వాయుము బయటికి వెళ్ళే ద్వారము ఉండొచ్చా అంటే ఈ విధంగా 100% ఉండొచ్చు. సార్ ఈస్ట్ ఫేసింగ్ గురించి చెప్పారు కదా, మరి వెస్ట్ ఫేసింగ్ పరిస్థితి చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ వచ్చినప్పుడు చూడండి, ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రధాన ద్వారం ఉంది, దీంట్లో నుంచి దీనికి ఎంట్రన్స్ ఉంది, దీంట్లో నుంచి తూర్పు ఈశాన్యానికి ఎంట్రన్స్ ఉంది. అంటే ఇది 1, ఇది 2, ఇది 3 అవుతుందండి. అలాంటప్పుడు ఇది కూడా రైటే, ఇటువైపు నుంచి ఇలా వెళ్తే కూడా రైటే అనమాట. ఎందుకు అంటే వరుసగా 3 ద్వారాలు ఉన్నాయి, కానీ ఉచ్చమైన స్థానంలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా మంచిదే, ఇలా పెట్టుకోవచ్చు, దాంట్లో సందేహం ఏమాత్రం కూడా లేదు. సరే వెస్ట్ ఫేసింగ్, సార్ సౌత్ ఫేసింగ్ పరిస్థితి చెప్పండి అంటే సౌత్కి వద్దామండి. సౌత్ ఫేసింగ్ ఇలా ఉంది, అప్పుడు దక్షిణాగ్నేయంలో డోర్ ఉంది, ఇక్కడి నుంచి హాల్లోకి డోర్ ఉంది, ఇక్కడి నుంచి ఉత్తర ఈశాన్యం కూడా డోర్ ఉంది. వరుసగా 3 డోర్లు ఉన్నాయి చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇది తప్ప అంటే ఇది కూడా రైటే. సార్ ఇది వరుసగా 3 ద్వారాలు ఉండొద్దు కదా అంటే ఈ విధంగా ఉంటే ఉండొచ్చండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఉంటే ఉండడానికి వీలు లేదు, కానీ ఈ విధంగా వీలు లేదు, కానీ ఈ విధంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఉచ్చమైన స్థానంలో ఉన్నాయి చూసుకోండి, ఈ విధంగా వరుసగా ఉండవచ్చు.
సార్ మరి నార్త్ ఫేసింగ్ చూసినప్పుడు సపోజ్ ఇది నార్త్ అనుకుందాం, నార్త్ దిక్కు చూసినప్పుడు చూడండి ఇది ఉత్తర ఈశాన్యము, కిచెన్లోకి ఎంట్రన్స్, తర్వాత దక్షిణాగ్నేయము, బయటికి వెళ్ళడానికి కూడా దక్షిణాగ్నేయం. అంటే 1 2 3 ఇది కూడా ఉండొచ్చండి. ఇటు నుంచి ఇటువైపు కూడా వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చు, సందేహం ఏమాత్రం లేదు. మీరు క్లారిటీగా ఆలోచించండి. సో ఈ మ్యాప్లో ఎలా చెప్పాను, ఈ మ్యాప్లో ఎలా చెప్పాను, ఇక్కడ ఈ వరుసగా 3 ద్వారాలు కరెక్టే, ఈ వరుసగా 3 ద్వారాలు కరెక్టే, ఈ వరుసగా కూడా 3 ద్వారాలు కరెక్టే, తప్పు కాదు. ఇవి ఉచ్చమైన స్థానంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న 3వ ద్వారము నీచమైన స్థానంలోకి వచ్చింది కాబట్టి తొలగించాం. ఇక్కడ నీచమైన స్థానమే, ఇక్కడ నీచమైన స్థానమే, ఇక్కడ నీచమైన స్థానమే. సో ఇక్కడైతే నీచమని చెప్పానో ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం అన్ని ఉచ్చములో ఉన్నాయి. ఈ విధంగా వరుసగా ఒక ఇంటికి 3 ద్వారాలు, ఏ ఫేసింగ్ అయినా పర్వాలేదండి. ఈస్ట్ ఫేసింగ్ ఇది కరెక్టే, ఈ లైన్ కరెక్టే, వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చు ఈస్ట్ ఫేసింగ్. లేదు సార్ మీరు వెస్ట్ ఫేసింగ్ చెప్పండి, వెస్ట్ ఫేసింగ్ కూడా వరుసగా 3 ద్వారాలు ఇలా ఉండవచ్చు. సౌత్ ఫేసింగ్ చెప్పండి, సౌత్ ఫేసింగ్లో కూడా వరుసగా 3 ద్వారాలు ఇలా ఉండవచ్చు. సో నార్త్ ఫేసింగ్ చెప్పండి సార్, నార్త్లో కూడా వరుసగా 3 ద్వారాలు ఇలా, ఇవి చూడండి వరుసగా ఇలా ఉండవచ్చు. దీంట్లో తప్పు ఏమాత్రం లేదు. ఈస్ట్కి కానీ వెస్ట్కి కానీ నార్త్కి కానీ సౌత్కి కానీ ఈ వరుసగా 3 ద్వారాలు ఇలా ఉండవచ్చు. ఇక్కడ మాత్రం వరుసగా ఈ విధంగా 3 ద్వారాలు ఉండకూడదు. అందరూ సింపుల్ కామన్ స్టేట్మెంట్ ఏం చూస్తున్నారు అంటే వరుసగా 3 ద్వారాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా తప్పుగా ఆలోచించి మార్చేస్తున్నారు. ఇక్కడ పెట్టుకోవాల్సిన ద్వారాన్ని ఇటు తెచ్చుకుంటున్నారు, లేదా ఇక్కడ ద్వారమే పెట్టడం లేదండి, ఇక్కడ ద్వారమే తీసేస్తున్నారు, లేదా ఇక్కడ 2 ద్వారాలు వచ్చినాయనుకోండి ఇక్కడ ద్వారం తీసేస్తున్నారు. ఎందుకంటే 3వ ద్వారం వరుసగా వస్తున్నాయి కదా. అంటే మీ ఉద్దేశంలో వరుసగా ఉంటే పెట్టకూడదని కండిషన్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. మీ లోకల్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, సార్ మా స్థానికంగా ఉన్న వాస్తు సిద్ధాంతం చెప్పాడు సార్ తొలగించేసాం, మేము వీడియోలో చూసాం, యూట్యూబ్లో కొంతమంది వీడియోలో చెప్తున్నారు సార్ చూసాం తొలగించేసాం. కరెక్టే, నేను కూడా ఏమంటున్నాను, 3 ద్వారాలు ఎక్కడ ఉండొద్దు, ఎక్కడ ఉండవచ్చు, ఇక్కడ ఉండకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో 3 ద్వారాలు ఉండకూడదు, ఇలాంటి పరిస్థితుల్లో 3 ద్వారాలు ఉండవచ్చు. చూడండి ఉండకూడదు ఉండవచ్చు అంటే ఇక్కడ ఎలా చెప్పాను చూడండి, ఇది ఇలాంటి పరిస్థితికి ఇది అప్లై అండి, ఇలాంటి దానికి ఇది అప్లై, దీనికి తేడా ఉంది. కానీ అది అన్నిటికీ ఒకటే అప్లై చేయకూడదు. ఉండవచ్చు, ఇక్కడ ఉండవచ్చు అనే కండిషన్ తీసుకొని ఇక్కడ ఓకే అనుకోవడానికి వీలు లేదు, ఇక్కడ ఉండకూడదు అనే కండిషన్ తీసుకొని ఇక్కడ ఉండకూడదు అనుకోవడానికి వీలు లేదు. సో మీరు క్లారిటీగా ఈ వీడియోను చూడండి, చూసి మీ బంధుమిత్రులకు చెప్పండి. ఎవరైతే దీని విషయంలో సందేహపడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఒక మంచి చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు కదా.